నమస్తే ఉల్లా ఎరికే కదా నేను మీ 690 పాపనని మరి ఇలా కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగటికి వచ్చిన మరి అయ్యేందో చూద్దాం పారి. ముక్కోటి ఏకాదశికి గుళ్ళకి పోటెత్తిన భక్తులు. భద్రాచలంలో జరిగిన ఆట తెప్పోత్సవాలు. దేవుని జాగం చేసి రాట కబ్జా. సికింద్రాబాద్ల ప్రయాణికుల కిటకిట. మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఇంకా మరే ముచ్చట్లకు పోదాం పారి. అగో ఇవాళ ముక్కోటి ఏకాదశి అని గుడికి పోతే అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం జనం. ఇక ఏ గుడిలో చూసినా జనం మాత్రం ఉసుక వస్తే రాళ్ళంత మంది వచ్చిరిపోరి. ఇక తెలంగాణలో ఆంధ్రాలో జనం కిక్కిరిసుకబడ్డరాట. మరే మీరు కూడా పోయి వచ్చినారు ఆ గుళ్ళకి. మరే ఎట్లుందో చూద్దాం పారి. బొబ్బొబ్బొబ్బో ఏం జనములా దర్శనానికి అయితే మస్తు టైం పడుతుంది పోరి. అటు సింహాచలం అప్పన్న గుళ్ళే కిక్కిరిసుక ఇటు హైదరాబాద్లో కుతుబుల్లాపూర్లా, అటు హస్తినాపురంలా, మళ్ళీ పోతే బంజారాహిల్స్లా, యాదగిరిగుట్టలా బాగా సంబరాలు చేస్తున్నారు పోరి. ఇక నిన్న భద్రాచలంలో తెప్పోత్సవాలు జరిగినాయంటే మా వాళ్ళని అక్కడికి పంపించిన వాళ్ళ. ఇక నేను పోకొత్తి మస్తు జరిగిందాట. ఆ నీళ్ళల్లో సీతారాములు పడవ మీద అలా అలా తిరుగుతుంటే నా కళ్ళు చూడతరం కాలేదు ఉల్లా. మీరు కూడా చూడుర్రి. నా కళ్ళకి చూడతరం అయితే లేదు పోర్రి. నింగు నుంచి భూమికి పైకి దిగొచ్చి పడవల ప్రయాణం చేసినట్టే ఉంది పోర్రి సీతారాములు. అవపరేణ బదరయ్యో అస్యాన్ వేద
పాపం పాడుగాను దేవుని భూమిని కూడా ఆక్రమించుకుంటారు. రాజేంద్ర నగర్ కాడ జరిగిందట అది. రాజేంద్ర నగర్ కాడ జరిగిందట అది తెలుసుకున్న రంగనాథ్ సారు కొక్కిలింగులు తీసుకుపోయి మొత్తం కూలగొట్టించిండు అటుల్లా. చెట్లను పుట్టలనే కాదుల్లా దేవుని జాగల్ని కూడా కబ్జా చేస్తురు పోరి. ఇక ఆ నోట ఈ నోట చక్కగా పోయి రంగనాథ్ సార్ షోలో పడ్డదుల్లా. ఇక అన్ని పరిశీలించి దేవుని జాగా మొత్తం కొక్కిలింగులు పెట్టి మొత్తం సాఫ్ చేసి రాడపోరి. ఇక సంక్రాంతికి అందరూ ఆంధ్ర పోయేటోళ్ళు ఊళ్ళో పోయేటోళ్ళు సికింద్రాబాద్లో రైలు ఆగే జాగాలో మస్తు జనం వచ్చిర్రుల్లా. ఇక సంక్రాంతికి ఊళ్ళో పోయేటోళ్ళు హైదరాబాద్ నుంచి దూరం పోయేటోళ్ళు జరాన్ని ఛార్జీలు తక్కువ అవుతాయని అందరూ రైలు ఆగే కాడికి వచ్చిర్రుల్లా. ఆ స్టేషన్ మొత్తం నిండిపోయిందిల్లా. ఇక ప్రజలకు సీట్లు దొరికితే దొరకకపోరి. ముక్కోటి ఏకాదశికి గుళ్ళకి పోటెత్తిన భక్తులు. భద్రాచలంలో జరిగిన ఆట తెప్పోత్సవాలు. దేవుని జాగం చేసిరాట కబ్జా. సికింద్రాబాద్ల ప్రయాణికుల కిటకిట. చూసిరు కదుల్లా ఇవాళ కొత్త కొత్త ముచ్చట్లు. మరి రేపు ఇంకా కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండరు 69 టీవీ.